కాదు వైల్డ్ ఫైర్. ఆ రేంజ్ లో వనంలో నుండి జనంలోకి వచ్చేస్తూ ఉన్నాయి వైల్డ్ అనిమల్స్. నల్లమల బాటలో టైగర్ హరర్, ఇక పార్వతీపురం పల్లెపాటలో ఎలిఫెంట్ హడల్. ఇలాంటి షాకింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అదిగో పులి, ఇదిగో గజ గజ గజదండు. వనంలో సేద తీరాల్సిన మృగాలు జనంలోకి వస్తున్నాయి. ఒళ్లంతా థ్రిల్లంతా అన్నట్టుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఈత కొడుతున్న ఈ టైగర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అజసం ముట్టిపడేలా పులి జలకాలాడుతున్న సీన్ సూపర్ సే ఓపరే. కానీ పులి సంచారం మాత్రం లోకల్ గా పరేషాన్ చేస్తోంది. వారం క్రితం ఆత్మకూరు డివిజన్ లోని సంగమేశ్వరం సమీపంలో T65 అనే పులి నదిలో ఈదుతూ అమ్రాబాద్ వైపు చేరింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిలో ఈదుతూ వస్తున్న పులులు తిరిగి అడవిలోకి వెళ్లలేదని అడుగుజాడల ద్వారా ఓ అంచనాకొచ్చారు అటవీ అధికారులు. మరి వాటి జాడెక్కడా? ఈ గట్టున నక్కాయా ఆ గట్టున అనేది అర్థం కావడం లేదు. ఏపీ, తెలంగాణ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పర్యాటకులు, మత్స్యకారులు, కృష్ణా తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు రాత్రి వేళ జర్నీ చేయొద్దు, అడవిలోకి అస్సలు వెళ్లొద్దని హెచ్చరించారు. పులి జాడ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు అటవీ అధికారులు. పార్వతీపురం జిల్లాలో ఎలిఫెంట్ ఆర్మీల రోడ్డెక్కడంతో జనం గజగజలాడిపోయారు. గరుబిల్లి మండలం తోటపల్లిలో కనిపించిన ఈ సీన్ స్థానికుల్ని షేక్ చేసింది. ఎలిఫెంట్ గ్యాంగ్ చూసి డ్రైవర్లు ఎక్కడికక్కడ వాహనాలను ఆపేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సీన్ లోకి వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నల్లమల బాటలో పులుల సంచారం హడలెత్తిస్తే దండయాత్ర అన్నట్టుగా ఇలా రోడ్డెక్కిన ఏనుగులు పార్వతీపురం మన్యాన్ని షేక్ చేశాయి. తగ్గేదే లేదన్నట్టుగా మృగాలు వనంలోంచి ఇలా జనంలోకి రావడం కలకలం రేపుతోంది.